ఉన్నాడు, మా తండ్రి చాలా బిజీగా ఉన్నాడు కదా అని ఈ కుమారు ఏం తెలుసు ఆడుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఫ్రిడ్జ్ మీద ఒక ప్రాంతంలో ఆడుకుంటూ అది రెండుగా డివైడ్ అయిపోయినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మించుమించుగా ఒక పిలిచినా పలికినటువంటి దూరం, అది తన తండ్రి దగ్గర నుంచి పిలిచినా పలికినటువంటి దూరంలో అది కనబడదు తప్ప పిలిస్తే ఎవరు పలకరు, అంత దూరాన్ని ఉంటాయి. ఈలో మీరు ఫోన్ మాట్లాడిపోయేటప్పుడు సిగ్నల్ వచ్చింది, అక్కడి నుంచి ట్రైన్ వస్తుంది, ఇప్పుడైతే రెండుగా విడిపోయినప్పుడు ఆ పరిస్థితి క్లోజ్ చేయాలి. ఈ ఫోన్ మాట్లాడినటువంటి ఈ సభలో ఈ యొక్క పరిస్థితులు అందించినట్టు కుమారుడు గురించి ఆలోచించలేదు. సిగ్నల్ వచ్చింది, ఇప్పుడు సిగ్నల్ ఇచ్చిన వెంటనే 5 నిమిషాలు వేగంగా ట్రైన్ చేసి చేస్తున్నాక ఆ బ్రిడ్జిని దాటాలి. దీని కనుక వెంటనే నిబంధనలు క్లోజ్ అయిపోతే ఆ ట్రైన్ చెప్పబడిపోతే నడుచుకుంటూ దీని డ్యూటీ అదే, వంతులు వేరు చేయడం, మరలా కలపడం. ఈరోజు సిగ్నల్ వచ్చింది, అడవిగా చూసి సిగ్నల్ వచ్చి ఆ లెవెల్ లాగా బ్రిడ్జిని కలుపుతామనుకోండి, ఎక్కడైతే బ్రిడ్జ్ రెండుగా క్లోజ్ అవుతుందో ఆ చెవున అడుగు బాగా తన కుమారుడు ఆడుకుంటూ చూశాడు. పిలవడానికి అవకాశం లేదు. ఇక లాస్ట్ మినిట్ ట్రైన్ దగ్గర వేగంగా చూసుకోకండి. ఆ ట్రైన్లో తన లెవెల్ లాగకపోతే కనుక ట్రైన్ వచ్చి ట్రైన్ అందులో పడిపోతుంది. కుమారుడు కాపాడుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు కుమారుడు బతికించుకోవాలంటే బ్రిడ్జ్ క్లోజ్ చేయకూడదు. ఏం చేయాలి? ఆ పరిస్థితిలో మనం ఏం చేస్తాం? ఆ పరిస్థితిలో మనం ఉంటే నీ ఒకరిగా కుమారుడు కోసం ఏం చేస్తాం? అంతమంది ప్రాణాలు ఏం చేస్తాం? విడిచిపెడతావా? కానీ ఆ తండ్రి ఏం తెలుసా? తన కళ్ళ ముందు ఆ బ్రిడ్జిలో అతను నలిగిపోతూ ఉంటే, ట్రైన్ స్పీడ్గా వస్తూ ఉంటే, తన ఏకైక కుమారుడిని చంపడానికి నేను ఇష్టపడ్డాడు. కానీ సముద్రంలో ట్రైన్ పడడానికి ఇష్టపడ్డాను. ఎంతమంది ట్రైన్లో కొన్ని వందల మంది వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. కొన్ని వందల మంది వేల మంది ప్రయాణం చేస్తుంటే ట్రైన్ స్పీడ్గా వస్తుంది. కానీ లేక పుట్టినవాడు, చాలా కాలంలో పుట్టినవాడు గాఢంగా కనిపిస్తున్నాడు. తన కళ్ళ ఉంటే రక్తపు ముద్దగా ముక్కలుగా ఆ బ్రిడ్జిలో కట్టయిపోతుందో చూశాడు. కానీ ఏం చేయకపోయాడు. ఆ రోజు ఏమి కేవలం సైలెంట్లో విధంలాగి నిశ్శబ్దం ఉండిపోయాడు. తండ్రి దేవుడు కూడా ఆ రోజు ఏం చేశాడు తెలుసా? తన కుమారుడు ఆత్మనామం వినకుండా సైలెంట్ అయిపోయాడు. ఎందుకని తెలుసా? ఆ రోజు నా కుమారుడు చూడలేదు అని శిలువ మన నుంచి తప్పించుంటే కనుక ఈరోజు మనందరూ కూడా నశించిపోయిన వారమే. ఈరోజు ఎవరికి ప్రతి అవకాశం లేదు. మన అధికారం ఉంటే మనకి ఎప్పుడో చనిపోవచ్చు. ఆ రోజు ఏమైంది తెలుసా? ఈ తండ్రి ఈ స్టేషన్ మాటలో తన హృదయాన్ని ఎలాగైతే కట్టుపరుచుకుని తన కుమారుడు కళ్ళ ముందు ఆ కట్టయిపోతూ ఉన్నా, నలిగిపోతున్నా, రక్తం కారుతూ ఉన్నా, మొద్దైపోతూ ఉన్నా కానీ చూసి అలా కట్టుకున్నాడో, తండ్రి దేవుడు కూడా తన కుమారుడిని చూపిస్తూ కలుగు పరిస్థితుల్లో నీ కొడుకు నా కొడుకు ప్రాణం పెట్టుకుంటే కుమారుడు ఎంత నిరూపంగా ఉన్నాడో తండ్రి కూడా ఏమీ చేయడం సాక్షిలో ఉన్నాడు. ఆయన తప్పించాల్సిన తప్పించలేదు. కానీ మనుషుల అందరి దోషం ఏంటి తెలుసా? ఆయన మీద పంపాడు. ఆయన వెనక్కి తీసుకుంటే కనుక ఈరోజు నీకు నాకు తెచ్చే దేవుడు లేదు. కాబట్టి ఏం తెలుసు? ఆ రోజు ప్రాబ్లం అయిపోయింది. లేదు ప్రాబ్లం అయ్యింది. ఈ టైం తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా బ్రిడ్జ్ క్లోజ్ చేసి ఆ ఓపెన్ చేసి ఆర్తనాలో పెడుతున్నాడంట. ఆ ప్రాంతంలో అందరూ వచ్చి ఏం జరిగింది అంటే ఆ ట్రైన్ స్టేషన్ చూస్తే అనేక మంది ఇంటికి తెలిసి 10 మంది ఏం జరిగిందంటే ఈరోజు మీరు అందరూ బ్రతకడానికి కారణం ఎవరు తెలుసా? నా కుమారుడు. ఒక సెకండ్ ముందు నేను ఎవరు రాకపోతే కనుక మీరందరూ కూడా సముద్రంలో మునిగిపోయేవారు. ఆ మరణపు వంతులు నా కుమారుడిని అందరి కోసం తెలుసా? అప్పగించాను. తండ్రి ఇంకా చేస్తున్నాను. ఈ కోసం తన కుమారుడు ఏం తెలుసా? కలుగు పరిస్థితుల్లో ఏం చేశాక ప్రాణత్యాగం చేయడానికి 10 పశువులను అప్పగించాడు. మనం ఒకసారి గొర్రెలు పోసినప్పుడు అవి కొట్టుకుంటూ ఉండేది అలా చూస్తాం. కానీ తన ప్రాణం ఎవరెవరు రాకుంటే ఎంత బాధ ఉంది. గొర్రెలు పోతే కోడి కొట్టుకుంటూ మన కాళ్ళలో చనిపోతే అంత దాదాపు ఆడుకోవడమే
తన అద్వితీయ కుమారుడికి లోకానికి వారసుడు నీ కోసం నా కోసం ఏం చేయగలడు తెలుసా? బలియాగం చేయగలడు. అయినా కానీ కుమారుడు ఎక్కడ తండ్రి నన్ను కాపాడు అట్లా. కానీ చనిపోయే ముందు నీ స్టేషన్ మాత్రం కుమారుడు డాడీ నన్ను అప్పగించుకో, లేవో లేపు లేవో లేపు చచ్చిపోతాను కానీ గుండె కంట్రోల్ చేసినప్పుడు లేవో లేకుండా ప్రాణం అప్పగించాడు. ఆ తండ్రి బాగా ఎంతుండదా ఉన్నా కానీ ఆ ప్రేమ నీ మీద చూపించాడు. నీ మీద చూపించి రాగలిగి వార్తగా చేయగలిగి తన సహనం చూపి ఏం చేశాడు తెలుసా? దేవుడిగా వాళ్ళని అప్పగించాడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏదో తెలుసా? ట్యాక్లు వేయడం కాదు, అరవడం కాదు, గొంతు తీసుకున్న ప్రతాపం చూసుకున్నది కాదు. నీకు ఇవ్వబడిన రక్షణ ఏదంత దేనంతో క్రీస్తు కలిగినటువంటి మనసును మీరు కూడా కలిగి ఉంటారు. క్రీస్తు మనసు ఏంటంటే ఆయన చనిపోవడానికి ఇష్టమే కానీ పాపము చేయడు. ఆ రోజు ఎందుకు చదువుతారు పక్కనే ప్రభు కొట్టాడా? ఓ ఆయన చూపించిన మార్గం తెలుసా? ఆయన మార్గంలో నీవు ప్రభు లోకడు మార్గం సత్యము జీవం నువ్వు నిశ్చయం పొందుకోవాలి. నేను నడిచిన మార్గమే. ఎవరైనా కొట్టారు అయినా కానీ రోజు మెలుగుతున్నావు. నీ విశ్వాస యాత్రను కొనసాగించాలి. అందులో ప్రాణమే పోయినా హాయిగా ఫలిస్తాడు. కవి ప్రకారాన్ని అనుకున్నాను ఆయన నవ్వుతూ ప్రాణం చేస్తున్నాడు. ఈరోజు మతసాక్షులు అవుతున్నానికి ఎలా అవుతున్నారో తెలుసా? ప్రాణం మీదకి వచ్చినా వాళ్ళు పాపం చేయబడిపోతారు. అవసరం ప్రాణం చేయడానికి సిద్ధంగా ఉంటారు.